సార్ ఇప్పుడు పాలన్నది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు, ఇప్పుడేమో పాలు మంచిది కాదు అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం సార్? జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పాలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఆవు పాలు, గేదె పాలు ఇవే కదా మన దొరికేవి. అవును సార్. వీటన్నిటికన్నా శ్రేష్టమైనవి చిన్నపిల్లలు పట్టినవి తల్లిపాలు. అవును. సో తల్లిపాలు స్టేజ్ నుంచి పైకి వచ్చాక ఎక్కువగా మేము అడ్వైస్ చేసేది ఏంటి అంటే ఆవు పాలు కొంచెం మంచిది. ఎవరు ఎంత ఏ ఏజ్కి వచ్చినా జనరల్గా మన బాడీకి డెఫినెట్గా మన అంటే మ్యామల్స్ అంటాం అనమాట. మ్యామల్స్ అంటే పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి ఆ పిల్లలకి పాలు పట్టే యానిమల్స్ని మనం మ్యామల్స్ అంటాం అనమాట, మెమేరియన్ గ్లాండ్స్ ఉన్న వాళ్ళని. సో ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తాగినప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రియాక్షన్ ఉంటుంది. చాలా మందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. సో ఆ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కనుక లేకపోతే అది ఆవు పాలన్నా, గేదె పాలన్నా, మేక పాలన్నా, లేకపోతే కొంచెం మీరు యూఏఈ సైడ్ వెళ్తే కనుక క్యామెల్ మిల్క్, ఇవన్నీ చాలా ఫేమస్. సో ఇవి తీసుకోవడం వల్ల బాడీకి స్పందన చూసుకోవాలి. రియాక్షన్ ఏమైనా వస్తుందా, బ్లోటింగ్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఎలర్జీ లాంటిది ఏమైనా క్రియేట్ అవుతుందా, ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాం అనమాట. ఇలాంటివి ఏమీ లేకపోతే అది ఎలాంటి పాలన్నా పట్టచ్చు మనం. కొంతమందికి ఏంటంటే బర్రె పాలు పట్టినా లేకపోతే గేదె పాలు పట్టినా వాళ్ళు న్యాచురల్గా ఉన్న కలర్కి ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంటుంది. ఓకే. సో చాలామంది ఇవి నమ్ముతుంటారు అనమాట. సో ఈ నమ్మటం వల్ల ఏమవుతుంది, కలర్ చేంజ్ అయిపోతున్నారు కాబట్టి గేదె పాలు కన్నా నేను ఆవు పాలు పడితే వాళ్ళు తెల్లగా ఉంటారు సో అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఏదేమైనా కూడా పాలల్లో ఉండే న్యూట్రిషన్ అన్నది మనం చూసుకోవాలి. కాల్షియం అనేది చాలా ఉంటుంది, అలాగే కేసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. కేసిన్ ప్రోటీన్. సో కేసిన్ అనే ప్రోటీన్, కాల్షియం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో చిన్నపిల్లలు చాలా మంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువ ఫోర్స్ చేసేసి పెద్ద పెద్ద గ్లాసుల్లో పట్టించేస్తుంటారు పాలు. వాళ్ళకి అసలు అంత అరుగుదల ఉండదు. సో ఒక 2 years to 3 years మధ్యలో వాళ్ళకైతే కనుక మేమేం చెప్తామంటే ఒక 100 ml నుంచి పాలు పట్టద్దు. ఓకే. కొంతమంది ఇంకా 3 years వచ్చినా కూడా తల్లిపాలు కంటిన్యూ చేస్తుంటారు, కానీ బట్ అది ఓన్ ప్రిఫరెన్సెస్. బట్ ఒక 1 year వరకు ఇస్తే కనుక చాలు, వాళ్ళకి వచ్చే ఇమ్యూనిటీ వాళ్ళకి వచ్చేస్తుంటుంది. కొంతమందికి డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఇంకొక హాఫ్, అంటే వెయిట్ తక్కువ పుడతారు కొంతమంది, అండర్ వెయిట్ పుడతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు ఒక 1 year తర్వాత కూడా ఇంకో 3 months కంటిన్యూ చేయండి మదర్స్ మిల్క్, ఇంకొక 6 months కంటిన్యూ చేయండి. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి తల్లిపాలు ఇవ్వడమే బెస్ట్. ఇంత లోపల మనం ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ పట్టకపోతాయి. అయితే కొంతమంది కొంతమంది పాలు ఎవరికైతే రావు కంప్లీట్గా, అలాంటి వాళ్ళకి ఫార్ములా మిల్క్ పడుతుంటారు. సో అంటే మరి ఏదో రకంగా మరి బాడీకి న్యూట్రిషన్ వెళ్ళాలి కదా. సో కాబట్టి ఉన్న ఆప్షన్స్లో అదొక ఆప్షన్ చూస్ చేసుకుంటారు. అలాగే ఆవు పాలు పడుతుంటారు. సో ఆవు పాలు జనరల్గా చాలా మందికి శ్రేష్టకరం, ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, కాల్షియం బాగుంటుంది, అలాగే అందులో ఉన్న ఫ్యాట్ బాడీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంటుంది అనమాట. అలాగే బర్రె పాలు కూడా సేమే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో తక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దాంట్లో ఉండాల్సిన కాల్షియం అంతే ఉంటుంది, దీంట్లో ఉండాల్సిన కాల్షియం అంతే ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా సేమే, కొంచెం కొలెస్ట్రాల్ డిఫరెన్సెస్ వస్తాయి అంతే. ఓకే. సో ఆవు పాలు అయితే బెటర్ అని అంటారు. ఆవు పాలు అయితే కొంచెం బెటర్ కంప్లీట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.